హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ అండి. చికెన్లో మనము ములక్కాడేసి వండుతామన్నమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. టేస్టీ అండ్ హెల్దీ ఆల్సో. నాన్ వెజ్ ప్రియులకి ఇది ఎంతో నచ్చుతుందండి. ఒకసారి ఇది తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, చికెన్ ములక్కాడ కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు. 1 కిలో చికెన్ అండి. కేజీ చికెన్ అయితే కేజీ తీసుకున్నాను. ములక్కాడలు అయితే 2 పెద్దవి అనమాట, పొడవుగా ఉన్నాయి. 2 ములక్కాడలు, కేజీ చికెను. ఉల్లిపాయలు ఏమో పెద్దవి 2 చిన్నగా కట్ చేసుకున్నాను. అదైతే కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేద్దాం ఇప్పుడు. నాన్ వెజ్ కదా, మరి కొంచెం ఎక్కువే పడుతుంది. మిగతా వెజ్, పప్పు, ఆకుకూరల్లో తగ్గించుకుందామండి. 4 గరిటెలు వేసాను నేను దీంతో. ఇది చిన్నదే, 4 వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఆనియన్ వేపుదామండి. ఉల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామండి. ఉల్లిపాయలు వేగనిద్దాం. ఇది ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి కదా, నేను ఈ కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేస్తున్నాను. వేగేటప్పుడే మనం పసుపు, సాల్ట్ వేసేద్దామండి. కొద్దిగా పసుపు, 1 పావు స్పూను, అలాగే సాల్ట్ కూరకు సరిపడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఇది చికెన్ కేజీ కదా, 1 అర స్పూన్ వేస్తున్నాను నేను. ఇది పెద్ద స్పూన్ కాబట్టి స్పూన్లో సగం వేసాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసి కలిపిన తర్వాత చికెన్ వేసేద్దాం. ఓకే, ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు కారం వేసేయచ్చు. కొంచెం ఉల్లిపాయలు వేగాయి కదా, 1, 2, 3, ఇగో ఈ స్పూన్ని 4 స్పూన్లు వేసానండి నేను. ఎందుకంటే మరి నాన్ వెజ్ కొంచెం స్పైసీగానే బాగుంటుంది కదా, లేదంటే నీసు వాసన వస్తుంది, చప్పగా ఉంటే బాగోదు. నేను ములక్కాడ కూడా వేస్తున్నాను, అది కూడా లాక్కుంటుంది కాబట్టి 4 స్పూన్లు వేసాను. కారము, పచ్చిమిర్చి కూడా వేసాను. మీరు చూసుకొని వేసుకోండి, పిల్లలు ఉన్న వాళ్ళు తినకపోవచ్చు. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేద్దామండి. ఇది లెగ్స్ కానీ కొట్టించుకొచ్చారు, కానీ నాకు చేయడానికి టైం లేక కర్రీలో వేసేస్తున్నాను. లెగ్ పీసులు మళ్ళీ ఇంకొకసారి చేసుకుందామండి. చూపించలేదు నేను మీకు, పెడతాను, అది కూడా వీడియో పెడతాను. లెగ్ పీసులు అంటే పిల్లలందరికీ ఇష్టం కదా, అది కూడా ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. ఒకసారి ఇది బాగా కలిపి కొద్దిగా మగ్గనివ్వాలండి. వెంటనే వాటర్ వేయకూడదు. ఈ చికెన్లో వాటర్ రిలీజ్ అవుతుంది బయటికి, అదంతా అయిపోయిన తర్వాతే మనం కర్రీలో వాటర్ వేయాలి. అప్పుడే కూర నీసు వాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొద్దిగా ఇలా మగ్గనిద్దామండి. సిమ్లో ఉంచితే దీంట్లోని వాటర్ బయటకు వస్తుంది. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం ములక్కాడ వేసి వాటర్ వేద్దాం. ఇదిగోండి, చికెన్లో వాటర్ అంతా అయిపోయింది. దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయింది అనమాట, ఊరిన వాటరు. అయితే ఇప్పుడు నేను ములక్కాడలు యాడ్ చేస్తున్నాను. శుభ్రంగా అది కట్ చేసి కడిగి పెట్టుకొని పీల్ కేసి ఉంచాను. కొంచెం 1 మినిట్ ఇది ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి మగ్గనిద్దామండి. తర్వాత వాటర్ వేద్దాం. ఓకే, కలిపేసి మూత పెడతాం. ఇదిగోండి, ములక్కాడ వేసిన తర్వాత చికెన్ కొద్దిగా మగ్గింది కదా, ఇప్పుడు మనం వాటర్ వేద్దాం ఇందులోకి. ఈ ముక్కలు ములిగే వరకు వేయాలి.
చాలు, ఇలా సరిపోతుంది అనమాట. ఏమాత్రం వాటర్ వేస్తే సరిపోతుందండి ముక్కలు ములిగే వరకును, మరి ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మగ్గింది కదా ఆయిల్లోను, కూర మగ్గింది, అందువల్ల ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇది బ్రాయిలరే కదా, త్వరగా ఉడుకుతుంది. ముక్కలు ములిగే వరకు వేయండి వాటరు. ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టి ఉడకనిద్దాం. ఓకే, ఇదిగోండి కూర కొంచెం దగ్గరికి ఎగిరింది కదా, ఇదిగో ఇంకా పులుసు ఉంది చూసారా. ఇప్పుడు ఈ టైంలో మనం మసాలా వేయాలన్నమాట. మరి దగ్గరికి ఎగిరిపోకూడదు. కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను నేను, ఒక అర స్పూను. ఇదిగోండి. ఆ తర్వాత ఏమో కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను, కొద్దిగా. ఓకే, ఇప్పుడేమో మరలా నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి, పైన కొత్తిమీర. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుదాం. ఒకసారి ఇదంతా బాగా కలిపేసి ఇంకా 2 మినిట్స్ కొద్దిగా సిమ్లో అలా మగ్గనివ్వండి. మసాలా ఫ్లేవర్ ఇదంతా దీనికి పట్టేలాగా సరిపోతుంది అనమాట. చూసుకుని కలపండి, ఎందుకంటే ములక్కాడలు చిదిగిపోకూడదు, అలా ఉంటేనే బాగుంటుంది. చూసుకుని కలపండి ములక్కాడలు చిదిగిపోకుండాను. ఓకే, ఇది మరలా 2 మినిట్స్ అలాగా సిమ్లో కొద్దిగా మగ్గనిద్దామండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కొంచెం 1 నిమిషం అండి. జస్ట్ మసాలాలో ఆ ఫ్లేవర్ అంతా దానికి పడితే సరిపోతుంది. ఈ లోపల మనము ములక్కాడలో పోషకాలు తెలుసుకుందామండి. ములక్కాడ మనకి రక్తాన్ని శుద్ధి చేస్తుందట. ములక్కాడలో గింజలు, ములగ ఆకులు కూడా మనకు చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అనేకమైన పోషక గుణాలు ఇందులో కలిగి ఉన్నాయటండి. యాంటీబయాటిక్గా కూడా ఇది మనకు పనిచేస్తుందట. నిత్య జీవితంలో అనేకమైన మనము వ్యాధుల బారిన పడకుండా మనకి వ్యాధి నిరోధక శక్తి ఇస్తుందటండి. అలాగే కొన్ని వందల శారీరక రుగ్మతలు అవి రాకుండా నయం చేస్తుందట మునగకాయ, మునగాకు కూడాను. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఇవి కళ్ళకి కూడా చాలా మంచిదటండి. ములక్కాడలు కళ్ళు సమస్యల నుండి తగ్గిస్తుందట. కళ్ళు పొడిబారిపోకుండా, కళ్ళంటి నీళ్లు కారకుండా, కళ్ళకి కంటి చూపు మెరుగుపడడానికి విటమిన్ ఏ ఉంటుందటండి. కళ్ళకి చాలా ఉపయోగము. అలాగే జుట్టు రాలిపోకుండా కూడా ఉంటుందట. అలాగే యంగ్గా ఉన్న పిల్లలకి మొటిమలు వస్తాయి కదండి, ఆ మొటిమలు రాకుండా కూడా ఇది అరికడుతుందంట. అలాగే రక్తహీనత రాకుండా కాపాడుతుంది. విటమిన్ లోపం కూడా తగ్గిస్తుందండి. ఎందుకంటే ఈ ములక్కాడల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, ఈ, B6, B12 కూడా ఉంటాయట. నియాసిన్, మినరల్స్, కాల్షియము, పొటాషియము, ఫైబర్ ఎక్కువగా ఉంటుందటండి ఇందులోను. కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అందరికీ మంచిదండి ములక్కాడలో. అలాగే చికెన్లో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా. ప్రోటీను, ఫైబరు రెండు ఒకే డిష్లో వచ్చేస్తాయి మనకి. ఇది చాలా మంచిదన్నమాట. ఇలాగా ఈ కాంబినేషన్లో వండుకోవడం, వెజ్ నాన్ వెజ్ కలిపి వండితే మనకి ఒకే డిష్లో అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ ఎగిరిపోయింది, ఇంకా ఆపేయడమే. ఇది ఆపేసి నేను డిష్ అవుట్ చేస్తాను దీన్ని. ఇదిగోండి ఎంతో టేస్టీగా, హెల్తీగా మన చికెను ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.